స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన చారిత్రక ఘట్టం గురించి మాట్లాడుకోబోతున్నాం. అవును. ఒకవైపు చూస్తే హ్మ్. సముద్రపు ఇసుకంత సైన్యం, వేల కొద్ది రథాలు, అంటే టెక్నాలజీ పరంగా చాలా ముందున్నారు. వాళ్ళు చాలా శక్తివంతమైన శత్రువులన్మాట. సరిగ్గా. మరోవైపు భయంతో గుహల్లో, పొదల్లో దాక్కున్న కొద్దిమంది సైనికులు. ఇక్కడే అసలు ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఈ సైన్యంలో రాజు, అతని కొడుకు తప్ప ఇంకెవరి దగ్గర కత్తిగాని, ఈటెగాని లేదు. ఒక్క ఆయుధం కూడా లేదు. ఇది కేవలం ఒక యుద్ధం కాదు, తీవ్రమైన ఒత్తిడిలో ఒక నాయకుడు ఎలా ప్రవర్తిస్తాడు. అవును. భయానికి, విశ్వాసానికి మధ్య సంఘర్షణ వచ్చినప్పుడు ఏది గెలుస్తుంది? మనం చూడబోయే కథలో ఒకే ఒక్క తప్పుడు నిర్ణయం ఒక రాజవంశం భవిష్యత్తునే ఎలా ముగించిందో చూస్తాం. ఖచ్చితంగా. ఈరోజు మనం సమూయేలు మొదటి పుస్తకంలో 13వ అధ్యాయంలోకి వెళుతున్నాం. ఇజ్రాయెల్ మొదటి రాజైన సౌలు, అతని జీవితంలో జరిగిన ఒక కీలకమైన సంఘటన, అతను చేసిన ఒక పెద్ద పొరపాటు, దాని పర్యవసనాలు ఏంటి, వీటి గురించి లోతుగా చర్చిద్దాం. సరే, కథ ఇక్కడ్నుంచి మొదలవుతోంది. సౌలు తన సైన్యం నుండి ఒక 3000 మందిని ఎన్నుకున్నాడు. ఒక ఎంపిక చేసిన దళమనమాట. అవును, అంతా బాగానే ఉంది. అతను కొడుకు యోనాతాను గెబా అనే ప్రాంతంలో ఉన్న ఫిలిష్టీల దండు మీద దాడి చేసి గెలుస్తాడు. ఇది వినడానికి మంచివార్తే గదా? మంచివార్తే. కాని అది నిద్రపోతున్న సింహాన్ని తన్ని లేపినట్టు అయింది. ఓ! ఫిలిష్టీలు ఈ చిన్న దాడిని చాలా అవమానంగా తీసుకున్నారు. వాళ్ల స్పందన అంటే మనం ఊహించలేనంత స్థాయిలో ఉంది. వాళ్లు 30,000 రథాలు, 6,000 గుర్రపు రౌతులు, ఇక సముద్రపు ఇసుకంత సైన్యంతో దండెత్తి వచ్చారు. ఒక్క నిమిషం. 30,000 రథాలా? అవును, 30,000. ఆ కాలంలో రథమంటే ఇప్పటి యుద్ధ ట్యాంకు లాంటిది కదా? ఖచ్చితంగా. అది వాళ్ల సైనిక శక్తికి గుర్తు. అలాంటివి 30,000? ఆ సంఖ్యలో ఏమైనా అతిశయోక్తి ఉందా, లేక నిజంగానేనా? బహుశా ఆ సంఖ్యలో కొంత అతిశయోక్తి ఉండొచ్చు. అంటే వాళ్ల బలాన్ని, ఆధిపత్యాన్ని చెప్పడానికి వాడిన పదం కావచ్చు. కాని ఒక్క విషయం స్పష్టం. వాళ్ల దగ్గరున్న సైనిక బలం ముందు ఇశ్రాయేలీయులు ఏమాత్రం సరిపోరు. వాళ్ల దగ్గర ఒక్క రథం కూడా లేదు. ఒక్కటి కూడా లేదా? ఒక్కటి కూడా లేదు. పరిస్థితిని ఊహించుకోండి. ఒకవైపు అత్యాధునిక యుద్ధ ట్యాంకులతో వచ్చిన సైన్యం, మరోవైపు కనీసం సరైన ఆయుధాలు కూడా లేని కొద్దిమంది. అంటే రాళ్లతో యుద్ధ విమానాలను ఎదుర్కోవడం లాంటిది. సరిగ్గా. నేను ఆయుధాలు లేవని ఊర్కే అనడం లేదు. దాని వెనుకొక పెద్ద కథ ఉంది. మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓహ్, ఇప్పుడా భయం అర్థమవుతోంది. మరి ఇంత పెద్ద సైన్యాన్ని చూసి ఇశ్రాయేలీలు ఎలా స్పందించారు? ఎలా స్పందిస్తారు? వాళ్లకు పూర్తిగా తెలిసిపోయింది, మనం ఇరుక్కుపోయామని. వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ప్రాణాలు కాపాడుకోటానికి ఎక్కడ దొరికితే అక్కడ దాక్కున్నారు. గుహల్లో, పొదల్లో, బండసందుల్లో, చివరికి పాడుబడ్డ బావుల్లో కూడా దూకేశారంటే ఆలోచించండి. అంత భయపడిపోయారా? అవును. చాలామంది యొర్దాను నది దాటి వేరే దేశాలకు పారిపోయారు. ఇక సౌలుతో గిల్గాలోలో ఉన్నవాళ్లు కూడా భయంతో వణికిపోతున్నారు. ఇది కేవలం సైనిక సంక్షోభం కాదు, ఒక జాతి మొత్తం మానసికంగా కుప్పకూలిపోయింది. సరే, ఇప్పుడు పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. సౌలు గిల్గాలోలో ఉన్నాడు. ప్రవక్త అయిన సమూయేలు కోసం ఎదురుచూస్తున్నాడు. అవును. అతనికి ఒక స్పష్టమైన ఆదేశముంది. సమూయేలు వచ్చేవరకు 7 రోజులు ఆగమని. అతను వచ్చి దేవుని ఆజ్ఞ ప్రకారం బలి అర్పించి యుద్ధానికి వెళ్లమని ఆశీర్వలిస్తాడనే ఆశ కదా? అదే అతని ఆశ. కాని ఇక్కడే అసలైన నాయకత్వ పరీక్ష మొదలయింది. ఒకవైపు గడియారం టిక్ టిక్ మంటూ 7 రోజులు గడిచిపోతున్నాయి. మరోవైపు అతని సైనికులు ఒక్కొక్కరిగా జారుకుంటున్నారు. సరిగ్గా. తన కళ్లముందే సైన్యం చెదిరిపోతోంది. వాళ్ల ధైర్యం పూర్తిగా పోయింది. ఇంకోవైపు కొద్ది దూరంలోనే ఫిలిస్తీన్ల సైన్యం విడిదిచేసి ఏ క్షణంలోనైనా దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. ఆ ఒత్తిడిని మనం ఊహించగలం. కాని మనం సౌలు కోణంలో కూడా ఆలోచించాలి కదా? చెప్పండి. 7 రోజులు వేచ్చూశాడు. అతని సైన్యం పారిపోతోంది. శత్రువులు కళ్లముందే ఉన్నారు. ప్రవక్త రాలేదు. ఒక నాయకుడుగా అతను చేతులు కట్టుకుని కూర్చోలేడు కదా? మంచి పాయింట్. ఇదే ఈ కథలోని అసలైన సంఘర్షణ. ఒక నాయకుడికి ఆచరణాత్మక అవసరాలు, దైవిక ఆదేశాల మధ్య ఎంచుకోవలసిన పరిస్థితి వస్తే ఏం జరుగుతుంది? సౌలు తన కళ్లకు కనిపిస్తున్న సమస్యకు ప్రాధాన్యత ఇచ్చాడు.
సైన్యం చెదిరిపోతోంది, శత్రువు దాడి చేయబోతున్నాడు. కాని కనిపించని విశ్వాసాన్ని, దేవునిపై నమ్మకాన్ని వదిలేశాడు. అందుకే అతనొక నిర్ణయం తీసుకున్నాడు. అవును. 7వ రోజు రాగానే సమూయేలు ఇంకా రాకపోవడంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా దహనబలి అర్పించాలని నిర్ణయించుకున్నాడు. ఒక్క నిమిషం. అతను రాజు. తన ప్రజలను కాపాడటానికి దేవుణ్ణి వేడుకుంటున్నాడు. అందులోనూ ఒక క్లిష్ట పరిస్థితుల్లో. అలాంటప్పుడు అతను బలి అర్పిస్తే అది ఎందుకు అంత పెద్ద పాపంగా పరిగణించబడింది? మంచి ప్రశ్న. ఇది అధికార పరిధిని అతిక్రమించడం లాంటిది. అంటే ఆ కాలపు ఇస్రాయేలు ధర్మశాస్త్రం ప్రకారం రాజుకు పరిపాలన, సైనిక అధికారాలు ఉంటాయి. కాని బలులర్పించడం, దేవునితో మాట్లాడటం వంటి ఆధ్యాత్మిక బాధ్యతలు అవి కేవలం యాజకులు లేదా ప్రవక్తలకు మాత్రమే ఉంటాయి. ఓ అలాగా. సౌలు తన రాజకీయ అధికారాన్ని ఉపయోగించి ఆధ్యాత్మిక పరిధిలోకి అడుగుపెట్టాడు. ఇది కేవలం ఒక నియమాన్ని ఉల్లంఘించడం కాదు. ఇది ఒక రకంగా, దేవుడా, నీ సమయం కన్నా నా సమయం ముఖ్యం, నీ ప్రణాళిక కన్నా నా ప్రణాళిక ఉత్తమమైనది అని చెప్పడం లాంటిది. అంటే ఆ 7 రోజుల నిరీక్షణ ఒక పరీక్ష అన్నమాట. ఖచ్చితంగా. అతని సహనాన్ని, విశ్వాసాన్ని పరీక్షించడానికి పెట్టిన పరీక్ష. ఆ పరీక్షలో అతను విఫలమయ్యాడు అతను ఆ బలి అర్పించి పూర్తి చేయగానే సమూయేలు అక్కడికొస్తాడు. అని. అప్పుడు సౌలు తన కారణాలు చెప్పుంటాడు. అవును. ప్రజలు చెదిరిపోతున్నారు, మీరు రాలేదు, శత్రువులు దాడి చేస్తారేమోనని భయపడి ఇక లాభం లేదనుకుని ధైర్యం చేసి నేనే ఆ బలి అర్పించేశాను అని చెప్తాడు. అతను చెప్పిన కారణాలు కూడా సమంజసంగానే అనిపిస్తాయి. కాని సమూయేలు తీర్పు చాలా కఠినంగా, సూటిగా ఉంటుంది. నువ్వు అవివేకపు పని చేశావు, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞలు పాటించలేదు అని స్పష్టంగా చెప్తాడు. ఆ తీర్పు కేవలం గద్దింపుతో ఆగలేదు కదా? ఆగలేదు. దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. అది అతని రాజవంశం యొక్క ముగింపు. రాజవంశం ముగింపా? అవును. సమూయేలు స్పష్టంగా చెప్తాడు, నీ రాజ్యం ఇక నిలవదు. అంతటితో ఆగకుండా యెహోవా తన చిత్తానుసారమైన మనస్సుగల ఒక వ్యక్తిని ఇప్పటికే కనుగొన్నాడు, అతనిని తన ప్రజల మీద అధిపతిగా నియమిస్తాడు అని ప్రకటిస్తాడు. అంటే దావీదు గురించిన సూచన ఇది. అవును. భవిష్యత్తులో రాబోయే దావీదు రాజు గురించిన బలమైన సూచన. ఆలోచించండి, సౌలు ఇంకా సింహాసనంపై ఉండగానే దేవుడు అతని స్థానంలో మరొకరిని ఎన్నుకున్నాడని అతని ముఖం మీదే చెప్పడం జరిగింది. ఒక రాజుకు ఇంతకంటే పెద్ద అవమానం ఉండదు. అస్సలు ఉండదు. తన రాజవంశం ముగిసిపోయిందని తీర్పు విన్న తర్వాత సౌలుకు మిగిలిందేమిటి? దైవిక మద్దతు పోయింది. దైవిక మద్దతు పోయింది, ప్రవక్త అతన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతను తిరిగి తన సైన్యం వైపు చూస్తాడు. కనీసం అక్కడైనా బలముందా అని లిక్కిస్తే 3000 మందిలో ఎంతమంది మిగిలారు? కేవలం 600 మంది. 600 మందా? అవును. ఆధ్యాత్మికంగా, సైనికంగా అతను పూర్తిగా ఒంటరి అయిపోయాడు. మరోవైపు ఫిలిస్తీయులు మరింత ధైర్యంగా మారారు. వాళ్లు తమ శిబిరం నుండి 3 దోపిడీ దండులను ఇజ్రాయిలు దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు పంపడం మొదలుపెట్టారు. వాళ్ల ఆధిపత్యం పెరిగిపోయింది. ఇశ్రాయేలీల నిస్సహాయత బయటపడింది. ఇక్కడే కథలో అత్యంత ఆశ్చర్యకరమైన, దిగ్భ్రాంతికరమైన విషయం బయటపడుతుంది, మనం ముందన్నట్టుగా. అవును. ఆ 600 మంది సైన్యంలో సౌలు, అతని కొడుకు యోనాతాను దగ్గర తప్ప మరెవ్వరి దగ్గరా కత్తిగాని, ఈటగానీ లేదు. ఏంటి? ఒక్క నిమిషం. ఆయుధాలు లేకుండా సైన్యమా? అదెలా సాధ్యం? వాళ్లు కర్రలతో యుద్ధం చేద్దామనుకున్నారా? నమ్మశక్యంగా లేదు కదా? కాని ఇది ఫిలిస్తీయుల వ్యూహాత్మక ఆధిపత్యానికి, వారి క్రూరమైన పరిపాలనా విధానానికి నిదర్శనం. అంటే? వాళ్లు కావాలనే అలా చేశారా? అవును. ఆ కాలంలో ఇనుపయుగం ప్రారంభమైంది. ఫిలిస్తీయులు ఇనుముతో ఆయుధాలు తయారు చేయడంలో నిపుణులు. వాళ్లు ఇశ్రాయేలీయుల మీద పూర్తి నియంత్రణ సాధించడానికి ఒక పద్ధతిని అమలు చేశారు. ఏం పద్ధతది? ఇశ్రాయేలు దేశమంతటా ఒక్క కమ్మరి కూడా లేకుండా చేశారు. ఒక్క కమ్మరి కూడా లేకుండా చేశారా? ఎందుకు? ఎందుకంటే ఇశ్రాయేలీయులు తమ సొంతంగా కత్తులు, ఈటలు తయారు చేసుకుని తిరుగుబాటు చేస్తారని భయం వాళ్లకి. ఓ, ఇది చాలా లోతైన వ్యూహం. ఇది కేవలం సైనిక ప్రయోజనం కాదు, ఒక జాతిని పూర్తిగా నిరాయుధులను చేసి, వాళ్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి, వాళ్లను తమ నియంత్రణలో ఉంచుకునే ఒక క్రమబద్ధమైన అణచివేత. అంటే ఇది కేవలం సైనిక ఆధిపత్యం కాదు, సాంస్కృతిక, ఆర్థిక అణచివేత కూడా. వాళ్లను పూర్తిగా తమ మీద ఆధారపడేలా చేశారు. ఖచ్చితంగా.
ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇశ్రాయేలీయులు తమ వ్యవసాయ పనిముట్లైన నాగలి, కర్రులు, పారలు, గొడ్డళ్ళు పదును పెట్టించుకోవడానికి కూడా శత్రువుల దగ్గరికే వెళ్ళాలా? అవును, శత్రువులైన ఫిలిస్తీన్ల దగ్గరికే వెళ్లాల్సొచ్చేది. ఆలోచించండి, తమ జీవనాధారమైన పనిముట్ల కోసం కూడా శత్రువుపై ఆధారపడాల్సిన దుస్థితి. చాలా అవమానకరం. అందుకే ఆ 600 మంది సైన్యంలో కేవలం సౌలు, యోనాతాను దగ్గర మాత్రమే ఆయుధాలున్నాయి. ఒక రాజు తన కొడుకు మాత్రమే ఆయుధాలు కలిగి ఉండి నిరాయుధులైన సైన్యాన్ని నడిపించడం అది వారి నిస్సహాయ పరిస్థితిని కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. అంటే ఇప్పుడు పరిస్థితిది. ఒకవైపు వేలకొద్ది రథాలు, ఆయుధాలతో ఒక భారీ ఫిలిస్తీ సైన్యం, మరోవైపు ఆయుధాలు కూడా లేని, భయంతో వణికిపోతున్న 600 మంది సైన్యం. దానికి నాయకత్వం వహిస్తున్న రాజుకు దేవుని మద్దతు కూడా లేదు. ఈ పోరాటం అసాధ్యమని ఎవరికైనా అనిపిస్తుంది. ఖచ్చితంగా. ఈ వివరాలన్నీ మనకు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. వారి ముందున్న పోరాటం కేవలం సంఖ్యాబలంతోనో ఆయుధబలంతోనో గెలవగలిగేది కాదు. తర్వాతి అధ్యాయాలలో ఏం జరుగుతుందో అది వేరే కథ. కాని ఈ అధ్యాయం సౌలు వైఫల్యాన్ని, ఇజ్రాయేలు దుస్థితిని సంపూర్ణంగా చిత్రీకరిస్తుంది. సరే, ఈరోజు చర్చను ఇక్కడ ముగిద్దాం. మనం ఒక రాజు ఒత్తిడిలో తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం, భయం కారణంగా చేసిన ఒక ప్రాణాంతకమైన పొరపాటు, ఆ తర్వాత నిరాయుధులై భయంతో వణికిపోతున్న ఒక జాతి కథను చూశాం. అవును, సౌలు ఆజ్ఞను పాటించి మరొక్క రోజు, బహుశా మరొక్క గంట ఓపిక పట్టి ఉంటే చరిత్ర మరోలా ఉండేదేమో. ఇది నాయకత్వం గురించి ఒక లోతైన ప్రశ్నను లేవనెత్తుతుంది. నియమాలను ఎప్పుడు పాటించాలి, స్వంత నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలి? అవును. సౌలు పరిస్థితిని ఆచరణాత్మకంగా విశ్లేషించాడు, అది తప్పు కాదు. కాని దేవునిపై విశ్వాసమనే ముఖ్యమైన అంశాన్ని విస్మరించాడు. అతను విశ్వాసం కంటే భయానికి ప్రాధాన్యత ఇచ్చాడు. దాని ఫలితంగా తన రాజ్యాన్ని, తన రాజవంశాన్ని కోల్పోయాడు. ఇది రాచరిక అధికారానికి, దైవిక ఆజ్ఞకు మధ్య ఎప్పుడూ ఉండే ఉద్రిక్తతను చూపిస్తుంది కదా. సరిగ్గా. వినేవారికి ఒక ఆలోచనతో ముగిద్దాం. తన రాజవంశం తిరస్కరించబడిందని, తన స్థానంలో దేవుడు వేరొక నాయకుణ్ణి ఇప్పటికే ఎంపిక చేశాడని తెలిసిన తర్వాత కూడా ఒక రాజు తన ప్రజలను నడిపించడం అంటే ఏమిటి? సైనికంగానే కాక దైవికంగా కూడా ఓడిపోతావని తెలిసిన యుద్ధంలో పోరాడటం ఎలా ఉంటుంది? సౌలు కథ ఇక్కడితో ముగియలేదు. కాని అతని భవిష్యత్తు ఈ ఒక్క నిర్ణయంతోనే నిర్దేశించబడి